దశకంఠుడైన రావణాసురుణ్ణి సంహరించినటువంటి రామచంద్రమూర్తిని చూసి దేవతలు ఋషులు మొదలైనటువంటి వారు ఎంతో సంతోషించి పుష్పవృష్టిని కురిపించి మంగళవాద్యములను మ్రోగించినటువంటి సందర్భం దగ్గర నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసి ఉన్నాం. ఆ యుద్ధభూమిలో పడిపోయి ఉన్నటువంటి రావణాసురుని యొక్క మృతదేహాన్ని చూసి తోడపుట్టినవాడు కదా విభీషణుడు, బ్రతికున్నంతకాలం ఒకలా ఉంటుంది, చనిపోయిన తరువాత ఒకలా ఉంటుంది. అది రామాయణం అందుకే చాలా యథార్థమైనటువంటి స్థితిని ఆవిష్కరిస్తుంది. సుగ్రీవుడు చూడండి, వాలి బ్రతికున్నన్నాళ్ళు రాజ్యం కోసం వైరం, భార్య కోసం వైరం. నిజంగా వాలి నిహతుడైపోయిన తర్వాత యుద్ధభూమిలో వెళ్ళి, అయ్యో అన్నయ్య ఇలా పడిపోయావా, ఎటువంటి వాడివి, ఎంతమందిని ఓడించావు, ఎన్ని గౌరవాలు పొందావు, ఇలా పడిపోయావు, ఎంత దారుణం అంటాడు. అన్నదమ్ములు బతికున్నప్పుడు కొట్టుకుని చచ్చిపోయిన తర్వాత ఏడవడం అంత దారుణమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. అదే రాముడి దగ్గరికి వచ్చేటప్పటికీ దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదర అంటాడు. ఆ జన్మకి తోడపుట్టిన వాళ్ళన్న వాళ్ళు ఒక్కరే. ఇక ఆ జన్మలో మళ్ళీ తోడపుట్టిన వాళ్ళు కొత్త వాళ్ళు రావడం అనేటటువంటిది జరగదు. కాబట్టి నేను సోదరుల పట్ల అటువంటి ప్రేమని కలిగి ఉంటాను అంటాడు. ధర్మం అర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్ఛాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే అంటాడు అయోధ్యకాండలో. నేను ధర్మము కానీ అర్థము కానీ కామము కానీ ఈ మూడిటిలో ఏది అనుభవించినా నా సోదరులతో కలిసి అనుభవించవలసిందే తప్ప నేను వేరుగా అనుభవించడానికి ఇష్టపడేవాడిని కాను అంటాడు. అది రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్యనున్నటువంటి ప్రేమ. అటువంటి ప్రేమకి నూచుకోనటువంటి అన్నదమ్ములు బతికున్నన్నాళ్ళు మాట్లాడుకోకుండా ఉండడం, బతికున్నన్నాళ్ళు వైరంతో ఉండడం, తీరా ఎవరో ముందు వెనకాల ఉంటాయి కదా, అన్నో తమ్ముడో ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యుద్ధభూమిలోనో ఎక్కడో మరణించినటువంటి ప్రేతాన్ని చూసో అప్పుడు ఆ గత వైభవాన్ని స్మరించి ఏడవడం. ఏమిటి ప్రయోజనం? మనుష్య జన్మ అనేటటువంటిది బాగా బుద్ధిచేత వివేచన చేసి ఎటువంటి పథంలో ప్రయాణించాలో అటువంటి పథంలో ప్రయాణించడం కోసం వచ్చినటువంటి జన్మ. దాన్ని తెలుసుకుని అనుష్ఠించిన నాడే అందం. కాబట్టి విభీషణుడు అంటాడు, వీర విక్రాంత విఖ్యాత వినీత నయకోవిద మహర్షయనోపేత కింశేషేద్య హతో భువి. మహర్షయ, నీవు సామాన్యుడివి కవు, వీరుడవు, విక్రాంతుడవు, విఖ్యాతుడవు, వినీతుడవు, నయకోవిదుడవు. అటువంటి వాడివి ఇవాళ ఎలా పడిపోయి ఉన్నావు భూమి మీద? మహర్షయనోపేత కింశేషేద్య హతో భువి. ఒక మనుష్యుని చేత సంహరింపబడిన వాడివై ఈ భూమి మీద నీ శరీరం పడిపోయి ఉంటే పరాగమంతా ఒంటికి అంటుకుని ఇంత దారుణమైనటువంటి స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావు. తదిదం వీర సంప్రాప్తం మయా పూర్వం సమీరితం కామమోహపరీతస్య ఎత్తేన రుచిరం వచః. నేను గతంలోనే నీకు రాబోయేటటువంటి ఆపద గురించి వివరించాను. అన్నయ్య, నువ్వు కామమోహితుడవై ఉన్నావు, నేను చెప్పే మాటలు నీ చెవికి ఎక్కట్లేదు, వద్దన్నయ్య నా మాట విను, సీతమ్మ జోలికి వెళ్ళవద్దు అని చెప్పాను. కానీ నీ ప్రారబ్ధమో నా ప్రారబ్ధమో ఆ మాటలు నీ చెవికి ఎక్కలేదు. ఎక్కనటువంటి దాని పర్యవసానం ఏమి అంటే, ఇదిగో ఇవాళ నువ్వు ఇలా యుద్ధభూమిలో పడిపోయి ఉన్నావు అని. సహజంగా యుద్ధభూమిలో ఒక అన్నగారు మరణిస్తే తమ్ముడు ఆ సమయంలో ఎలా విలపిస్తూ ఉంటాడో అలాగే విభీషణుడు విలపించాడు. ఎందుకంటే సున్నిత హృదయుడు, ధర్మాత్ముడు. రామచంద్రమూర్తి జోక్యం చేసుకుని మాట్లాడతారు. మీరు రాముడి యొక్క శీలాన్ని చూసినప్పుడు గమనించవలసిందిదే. రాముడు ఒక వ్యక్తి చనిపోయిన, శత్రువు చనిపోయిన, తన తండ్రి చనిపోయిన, వేరొకరు చనిపోయిన, ఒక పక్షి చనిపోయిన, తను పరిపాలించిన, తనకి కష్టం వచ్చిన, తనకి సుఖం వచ్చిన, తను చాలా కాలం నుంచి కోరుకున్నది తనకి ప్రాప్తించిన, తాను చాలా కాలం నుంచి కోరుకుని తనతో ఉన్నటువంటిది తనకి దూరమైన రాముడు మాత్రం ఎప్పుడు మాట్లాడినా ఒకటే మాట్లాడతాడు. ఏమిటి మాట్లాడతాడంటే, శాస్త్రం ఏం మాట్లాడిందని మాట్లాడతాడు. లేకపోతే ఇత పూర్వం ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి నా వంశంలోని పెద్దలు ఏమన్నారన్నది మాట్లాడతాడు తప్ప నేను ఇలా అనుకుంటున్నాను,
అని రాముడు ఎప్పుడూ తన బుద్ధి చేత నిర్ణయం చేయడం కానీ, తన బుద్ధి చేత నిర్ణయించిన దానిని అనుష్ఠించి పరిపాలన చేయడం కానీ రాముడు ఎప్పుడూ చేయలేదు. రామరాజ్యం రామరాజ్యం అని ఒక మాట అంటారు. రామరాజ్యం అన్న మాటకి మిగిలిన రాజ్యాలకి ఓ తేడా ఉంది. ఎందుకంటే ఎందరో రాజులు పరిపాలించారు ఈ భూమండలాన్ని. ఇంతమంది పరిపాలించినా అప్పటికవి స్వర్ణయుగాలు. కానీ గుప్తరాజ్యం, లేకపోతే హర్షవర్ధన రాజ్యం, లేకపోతే ఏదో చోళరాజ్యం, ఇలా వాటిని ఆదర్శంగా రాజ్యం అన్న పేరుతో వ్యక్తి పేరు పెట్టి చెప్పరు. అన్నీ అప్పటికి వచ్చాయి, అప్పటికి వెళ్ళి ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ ఇషక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవ అంటారు పోతన గారు భాగవతంలో. అలా వచ్చారు, వెళ్ళిపోయారు. యుగం మారిపోయింది, త్రేతాయుగం మారిపోయి కలియుగం వచ్చేసింది. త్రేతాయుగం తర్వాత ద్వాపరం, ద్వాపరం తర్వాత కలియుగం వచ్చాయి. అయినా కూడా ఇప్పటికీ మనం పరిపాలన అంటే ఏమంటామంటే రామరాజ్యం అంటాం. రామరాజ్యం అంటే ఏమిటి? రహదారులకు రెండు పక్కల చెట్లు నాటించెను, చెరువులు తవ్వించెను, వ్యవసాయమునకు నీటి సౌకర్యము కల్పించెను, వాటి చేత రామరాజ్యమా? ఏమి మిగిలిన వాళ్ళు కూడా చేసిన వాళ్ళు ఉన్నారుగా. అశోక రాజ్యం అని ఎందుకు చెప్పరు? హర్షవర్ధన రాజ్యం అని ఎందుకు చెప్పరు? రామరాజ్యం అంటారు. దేనికైనా రాముడే మనకి ఆదర్శంగా మాట్లాడతాం. రామరాజ్యం అన్న మాటకి ఏమిటి అర్థం? రాముడు అలా పరిపాలించాడు అంటే ఎలా పరిపాలించాడని అప్పుడు వైభవం ఏమిటి? అది చెప్పకుండా అందరూ రామరాజ్యం అండి రామరాజ్యం అండి అంటుంటారు. రామరాజ్యం అండి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? రాముడు పరిపాలించేటప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకుని పరిపాలించినది ఒక్కటి. ఆయన దృష్టిలో ఉన్న ఒకే ఒక కోణం ఏమంటే ధర్మము. రాజ్య పరిపాలన పరమ ధార్మికంగా ఉండాలి. నేను ఎలా కూర్చుంటే ఆ ధర్మమన్న చట్రములోకి ఇమిడి ఉంటాను అంతే. అదొక్కటే ఆయన చూశాడు. దాని ఫలితం ఏమిటి? రాజ్యమంతా ధర్మమే. రేపు మీరు వింటారు పట్టాభిషేక సర్గలో రామరాజ్యం అన్న మాట 2 శ్లోకాల్లోంచి తీసి కలిపారు. రాముడు ధర్మమునకు కట్టుబడిపోయాడు. అందుకే రాజారాముడిగా కూర్చోవాలి అంటే ప్రజల చేత ఏ విషయంలో ఎత్తి చూపబడ్డాడో ఆ విషయంలో ఆయన అంగీకరించాడు. ధర్మమునకు కట్టుబడిపోయి ఉంటాడు. ఎంత ధర్మమునకు కట్టుబడతాడంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నది ఎందుకు? ప్రజా సంక్షేమము కొరకు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత అందుబాటులో ఉంటాడంటే ప్రజలకి. ఉత్తరాఖండ మీరు చదివితే ఒక కుక్క రాముడితో మాట్లాడింది. అది ఆయన అందుబాటుతనం అంటే. ప్రజల వద్దకు ప్రభుత్వం రామరాజ్యం అంటే ఆయన అంత బాగా ప్రజలలోకి చొచ్చుకుపోయాడు, అంత తేలికగా వెళ్ళగలిగాడు, అంత సులభుడు, ప్రజలకి అందుబాటులో ఉండేవాడు, ఎప్పుడూ కూడా తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞతో ఉండేవాడు. ఆయనకి నావాడా పైవాడా, ఈయనెవరు ఆయనెవరు ఆయనకు అనవసరం. ఆయనకి ధర్మం ఒక్కటే. ఆ ధర్మాన్ని పట్టుకునే పరిపాలన చేశాడు, ఆ ధర్మంతో బతికాడు, ఆ ధర్మంతో వెళ్ళిపోయాడు అవతారం. అందుకే ఇంకా ఇతర రాజ్యాలను వేటిని మనం ఆదర్శంగా చెప్పాం. రాజ్యము బాగా పరిపాలన చేయబడితే రామరాజ్యమే చెప్తాం. కారణం ఏమిటంటే అది ధర్మమునకు కట్టుబడినటువంటి పరిపాలన కనుక. కాబట్టి మీరు ఎప్పుడు రాముడు మాట్లాడినా దీన్ని విచారణ చేస్తుండాలి. రాముడు ఇప్పుడు రావణాసురుడు తన యొక్క ప్రగాఢ శత్రువు, తన భార్యని అపహరించినవాడు. అటువంటి వాడు భూమి మీద పడిపోయాడు. తనని ఆశ్రయించిన వాడు, తన చేత లంకారాజ్యమును పొందినటువంటి వాడు ఏడుస్తున్నాడు. రాజకీయం అని ఒక మాట ఉంటుంది. ఆ రాజకీయం వేరు, రాజనీతి వేరు. రాజనీతిజ్ఞులు ఉండేవారు ఒకప్పుడు, ఇప్పుడు లేరు అనలేను, చాలా తక్కువ ఉంటారు. కాబట్టి ఆయన కూడా నా శత్రువు నా భార్యను ఎత్తుకుపోయినవాడు చనిపోతే వీడు అన్నయ్యని ఏడుస్తున్నాడు అన్నాడు అనుకోండి, విభీషణుడికి ఏడ్చే అధికారం కూడా ఉండదు. అప్పుడు పుష్పక విమానంలో తీసుకొచ్చి స్పృహ తప్పిపోయినటువంటి రాముణ్ణి చూపించి నీ భర్త మరణించాడు అని చెప్పి పుష్పకం దింపకుండా ఏడవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా సీతమ్మని బాధ పెట్టిన రావణాసురుడికి, తన అన్నగారు మరణిస్తే ఏడిచే అవకాశం ఇవ్వనటువంటి రాముడికి ఏం తేడా ఉంటుంది నాకు చెప్పండి? రామ హృదయం అంటే ఏమిటో తెలుసా అండి?
అలా ఏడవకపోతే అసహించుకుంటాడు. రాముడు మహాజ్ఞాని, ఆయన్ని మించినటువంటి వాడు లేడు. అందుకే మీరు చూస్తే రామచంద్రమూర్తికి అష్టోత్తరంలో ఆయనకు ఒక నామం ఉంది, జగద్గురవే నమః అని. రాముడు జగద్గురువు. జగద్గురువు కనుకనే ఆయనకి వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. ఆయన వీరాసనం వేసుకుని కూర్చుని హనుమాది వానరులకు తన సోదరులకు తత్వాన్ని బోధ చేస్తుంటాడు. ఆ తత్వబోధ చేసేటటువంటి రాముడు పట్టే ముద్ర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా చిన్ముద్ర పట్టి ఉంటాడు ఆయన. మిగిలినటువంటి ఎక్కడా మీరు ఏ మూర్తిని చూసినా అలా ఉండడు. ఒక్క తత్వబోధ చేసేటటువంటి రాముడు ఇలా చిన్ముద్ర పట్టి ఉంటాడు. నాకు మొన్న ఎవరో బహుమానం చేశారు, చాలా అద్భుతమైనటువంటి మూర్తి. దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచి ఆ కాకినాడ తీసుకెళ్దామని. కాబట్టి వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. ఆయన జగద్గురువు. జగద్గురువు అయినటువంటి రామచంద్రమూర్తి ఎక్కడ ఏది మాట్లాడినా దానికి ఒక విలువ ఉంటుంది. అది భవిష్యత్ తరములకు మార్గదర్శకమై ఉంటుంది తప్ప ఏదో మాట్లాడడం కింద